జీజీహెచ్లో జరిగిన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జీజీహెచ్లో ప్రజలకు డెడికేటెడ్ గా సేవలు అందిస్తున్న సుమారు 60 మంది డాక్టర్లను సన్మానించి మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అంకిత భావంతో పనిచేస్తున్న డాక్టర్లు అందరికీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధన్యవాదాలు తెలియజేశారు, శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం దాదాపు 400 కోట్ల వైద్యం కోసం ఖర్చు చేసిందని వెల్లడించారు. జీజీహెచ్లో ఉన్న డాక్టర్లు ఇబ్బందులు పడకుండా వారికి రక్షణ కల్పించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ సనికెర ఉమాశంకర్, పద్మావతి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఉమాజ్యోతి, డాక్టర్ పివి రావు తదితరులు పాల్గొన్నారు. వాడి దగ్గర డబ్బులు లేకపోవడమో లేకపోతే తను బేర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు హెల్ప్లెస్ గా మారకుండా ఒక పక్కన మీకు ట్రీట్మెంట్ చేయాలని ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్ కి కావాల్సినటువంటి అమ్యూనిటీస్ కానీ ఫైనాన్షియల్ కానీ దొరకపోవడంతో చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఆలోచనతో మీ ప్రొఫెషన్ కి మరింత మన్నెలు ఇచ్చేటువంటి విధంగా యాడెడ్ అడ్వాంటేజ్ గా ముఖ్యమంత్రి గారు ఈ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వేరే యూపీఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా పర్టికులర్ గా డెవలప్మెంట్ ఫ్యాక్టర్ హెల్త్ పాయింట్ ఆఫ్ లో హెల్త్ బడ్జెట్ ని దాదాపు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో దాన్ని 2 times చేసేటువంటి విధంగా అన్ని కోణాల్లో కూడా ఆలోచించి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు డాక్టర్ సెక్యూరిటీకి సంబంధించి అనేకటువంటి లాస్ ను కూడా తయారు చేసినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. మీరందరికీ కూడా తెలుసు, ఈరోజు చిన్న ఇబ్బంది వచ్చినా కూడా డాక్టర్స్ మీద వాళ్ళు యాంటిసిపేటరీగా రివెంజ్ తీసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక 2 ఇన్సిడెంట్ జరిగితే దాని తర్వాత సీసీ కెమెరాస్ పెట్టడం, గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కానీ నేను కానీ ప్రతి ఒక్క చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు డాక్టర్స్ మీద వాళ్ళు వేరే విధంగా రాకుండా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఒక శాసనసభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యేగా మీ అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీరు చేసేటువంటి ప్రొఫెషన్ ఒక నోబెల్ ప్రొఫెషన్. మీరు చదువుకున్నటువంటి చదువు అందరూ చదువుతారు, అనేక ప్రొఫెషన్స్ వెళ్తారు, కానీ దిస్ ప్రొఫెషన్ ఇస్ పర్టికులర్లీ హ్యూమానిటేరియన్ కన్సర్న్ తో ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఫ్రూట్ఫుల్ గా ప్రజలు పనికొచ్చేటువంటి విధంగా మీ సర్వీస్ ని మరింత పెంచేటువంటి విధంగా ఎక్కడ లైఫ్ లో వేరే యావిగేషన్స్ తోనో లేదా వేరే ఇబ్బందులతోనో పేషెంట్ మీద చూపించకుండా ఒక ప్రెజెంట్ వేలో మీ లైఫ్ లో ప్రెజెంట్ గా ట్రీట్మెంట్ అనేది సర్వీస్ అనేది చేయాలని చెప్పి ఈ ప్రొఫెషన్ మీకు అందించినటువంటి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ తిరిగి మరింత అభివృద్ధి చెందాలి. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే బీసీ రాయ్ గారి పుట్టినరోజు విశేషంగా ఈరోజు హాస్పిటల్లో జీజీహెచ్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేశాము. ముఖ్యంగా ఎస్ఎస్వి రమణ గారు సాహో అనే నినాదంతో వచ్చి జీజీహెచ్ని అన్ని రంగాల్లో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. సేఫ్టీ ఆస్పెక్ట్లో కానీ, పేషెంట్ రిసీవింగ్ కానీ, పేషెంట్ ట్రీట్మెంట్ కానీ. అలానే మన ఎంపీ పెంసాని చంద్రశేఖర్ గారు, మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నో డోనర్స్ని తీసుకొచ్చి అత్యాధునికమైన పరికరాలు మన పేషెంట్స్కి అందిస్తున్నారు. నజీర్ గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ మొత్తం డెడికేటెడ్ ఫర్ పేషెంట్స్. మీకోసం ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాము. అలానే ఈరోజు డాక్టర్స్ కూడా కమిట్మెంట్ ఇచ్చాము. ఎటువంటి సమస్యలు మీకున్నా సరే హెచ్డిఎస్ కమిటీ మీ వెంటనే ఉండి మీకోసం నిలబడి మీ సమస్యలు తీరుస్తుందని. అట్లా అటు పేషెంట్స్ని ఇటు డాక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి మార్గదర్శ పెట్టింది. అలానే ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో చూడాలని, అట్లనే లివర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ చేయాలని కోరుకుంటూ మేము ఈరోజు మరి ఒక్కసారి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్స్కి, ఎంతో డెడికేట్ అయిన డాక్టర్స్కి, పూర్ పేషెంట్స్కి చేసిన డాక్టర్స్కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.